దేవుని ప్రశస్తమైన నామమును బట్టి మరొకసారి చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఉన్నారు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా ఆరాధించారు మీరు. అయితే ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని విషయాలు చెప్తాను. సంగీతం అనేది చాలా గొప్ప అద్భుతమైన భావన కలిగిస్తుంది మనుషులకి. బాధల్లో, దుఃఖంలో సంగీతం వింటా ఉంటే కొన్నిసార్లు బాధకు లోనవుతాం. సానుభూతి కలిగిస్తుంది, సంతోషం కలిగిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది, కోపం కూడా పుట్టిస్తుంది. సంగీతం ఉన్న శక్తి. దేవుడికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అండి. దేవునికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన కొంతమందిని సంగీతం పాడేదానికి నియమించాడు. వారి యొక్క తలాంతులు వారు ఉపయోగించుకోలేకపోయారు, వేరే విషయం. ఆ రోజుల్లో మందిరం కట్టబడినప్పుడు, ఆ పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు, మందసాలు ఉన్నప్పుడు ఈ వాయిద్యాలు వాయించేవారు కానీ, పాటలు పాడేవారు కానీ ఎవరు పడితే వారు పాడేదానికి లేదు. ఎవరు పడితే వారు వాయించేదానికి లేదు. ప్రత్యేకంగా నిర్ణయించేవారు. 1వ దినవృత్తాంతములు 6:31 ఉంటుందమ్మా. దావీదు కొంతమందిని ప్రత్యేకంగా ఆ పాటలు పాడేదానికి, వాయిద్యములు వాయించేదానికి ప్రత్యేకపరిచాడు. 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో ఎవరెవరిని దావీదు ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ మనం చూడవచ్చు. అయితే ఇంతటి గొప్ప తలాంతును నిజంగా మన పెమ్మారెడ్డి పాలెంలో ఉన్న యవనస్తులను చూస్తే చాలా సంతోషం కలుగుతా ఉంది. అంటే ప్రతి కుటుంబంలో దేవుని తలాంతును కలిగిన బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. అది పాటలు పాడేవాళ్ళు కావచ్చు, వాయిద్యములు వాయించేవారు కావచ్చు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజుల్లో చాలామంది పాటలు పాడేవారు, చాలామంది వాయిద్యములు వాయించేవారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదానికి ప్రత్యేకించబడిన వారు మాత్రమే అక్కడ దేవుని తలాంతులు ఉపయోగించేవారు. అంతెందుకు, ఏడో మారుమూల ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ఆ సింఫోని వాయిస్తున్న దావీదును రాజు పిలువనంపించాడు. సంగీతంలో ఉన్న గొప్ప శక్తి ఏంటి? సంగీతంలో ఉన్న గొప్ప శక్తి సాతాను శోధన కూడా వెళ్ళగొడుతుంది. అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కొంతమంది పాడినా వాయించిన సాతానులు వస్తాయి, కానీ కొంతమంది పాడితే వాయిస్తే సాతానులు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆ విధానంలో ఉంటారు, ఎవరు ప్రత్యేకించబడతారు అంటే, దేవుని కొరకై ఒక ఆశ ఎవరికైతే ఉంటుందో, దేవుని పరిచయ కొరకు నేను చేయాలి, పాడాలి. చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ మనిషి స్వభావాలు, మనిషి యొక్క మనస్తత్వాలు వారిని కృంగజేసేస్తాయి. కానీ చాలామంది పాడతారు, చాలామంది వాద్యాలు వాయిస్తారు. కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న మనస్తత్వం ఏంటంటే, నేను గమనిస్తూ ఉంటాను, ఒక 50 మంది ఉంటే కానీ పాడరు. ఏంటండి, 50 మంది ఉంటే కానీ పాడరు. వాళ్ళకి నిండుకు కనిపించాలి. లేకపోతే వాళ్ళ తలాంతును ఏం చెప్తారంటే, పాస్టర్ గారు పాటించారు, పాస్టర్ గారికి తప్పదు, ఇంకెవరు రాలేదు, వచ్చిన వారు పాడతారని తెలుసు కాబట్టి వారికైనా పాటిద్దాం అనుకుంటే పాస్టర్ గారు గొంతు బాగలేదని చెప్తారు. కారణం ఏంటంటే 50 మంది లేరు కాబట్టి. అక్కడ ఎంతమంది లేరు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, దేవుడు వారికి ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెడతా ఉన్నారు. దేవుని కొరకు ఉపయోగించట్లేదు, దేవుని కొరకు దాన్ని ఖర్చు చేయట్లేదు. నిజంగా చెప్తున్నాను, మా సంఘములో, యేసుక్రీస్తు ప్రార్థనా మందిర సంఘములో బిడ్డలందరూ కూడా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ లక్షణాలు ఏం కావు, కానీ ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు ఏది చెప్తే అది చేసే బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు ఈ సంగమా, దావీదు సాతాను శోధనలు వెళ్ళగొట్టుటకు పిలిపించారు దావీదుని సౌలు రాజు. ఎప్పుడైతే దావీదు వచ్చి ఆ సింఫోని వాయిస్తాడు, సౌలు నుండి సాతాను వెళ్ళిపోయాడంట. దావీదులో ఉన్న ప్రత్యేకమైన తలాంతులు 1వ సమయాలు 16:16 మనం చూస్తాం. ఆయన గురించి సౌలుతో చెప్తున్న సందర్భాన్ని బట్టి క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, కీర్తనలతో, సంగీతముతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి అని ఉంటుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
16వ వచనంలో ఏముంటుందంటే, అవే మాటలు క్రోడీకరిస్తూ ఆత్మ సంబంధమైన పద్యములతోటి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలని ఉంటుంది. అంటే పాటల ద్వారా కూడా మనము దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఆ దేవుని పాటలు, కొన్ని పాటలు వింటూ ఉంటే హృదయానికి ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత వేదన కలుగుతుందో. ఎందుకంటే దానిలో ఉన్న అర్థాలు, భావాలు ఎంతో హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే ఆ రాసిన వ్యక్తులు కూడా అంత లోతుగా వారి అనుభవాల నుంచి రాస్తారు కాబట్టి ఆ పాటలు చాలా మందిని తాగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యం మీతో ఏం చెప్తా ఉందంటే, పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరచడం, పాటల ద్వారా, సంగీతము ద్వారా ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడం, బుద్ధి చెప్పడం, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగడం అనేది చాలా గొప్ప సందర్భంగా దేవుడు మీతో చెప్తా ఉన్నాడు. ఎంత గొప్పది ఈ సంగీతం అని అంటే, అపోస్తలుడైన పౌలు, శీల చెరసాలలో కొట్టబడి, గాయపరచబడి, ఆ బాధల్లో ఆ యొక్క బండకి వేసి వారి సంఖ్యలతో బిగించుంటే వారిరువురు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తూ కీర్తనలతో దేవుని స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే సంగీతంలో గొప్ప శక్తిని గురించి మీతో నేను పంచుకుంటా ఉన్నా. ఇక్కడ సంగీతం ప్లే చేసే యవనస్తులు అందరూ తెలిసిన వారే. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకపరిచాడు, ఏర్పరచుకున్నాడు. మీరు ఏదో వృత్తిగా తీసుకోకుండా, అది మా ప్రొఫెషన్ గానే తీసుకోకుండా, దేవుడు మాకు ఇచ్చిన తలాంతు, దేవుని కొరకు ఈ పరిచయం, ఈ తలాంతును ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో మీరు కొనసాగితే దేవుడు మిమ్మల్ని దావీదులాగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది ఈ మాట. దావీదు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రధాన గాయకుల్లోకి ప్రధానుడు ఎవరంటే ఆసాపు అంట. ఎవరు? ఆసాపు కీర్తనలు కూడా మనం కీర్తన గ్రంథంలో చూడొచ్చు. కాబట్టి ఈ సంగీత కళాకారులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, మీకు దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు శ్రద్ధతోటి, భయభక్తులతోటి ఖర్చు చేయండి. చాలా మంది కళాకారులను చూస్తూ ఉంటారు మీటింగ్స్ లో. పాటల వరకు చాలా చక్కగా ప్లే చేస్తారు, మంచిగా ఆ తలాంతులు ఉపయోగిస్తారు, వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోతారు. చాలా మంది కీబోర్డ్ తెచ్చుకుంటారు, ప్యాడ్ తెచ్చుకుంటారు, తబలా తెచ్చుకుంటారు, కానీ బైబిల్ తెచ్చుకోరు. ఏం తెచ్చుకుంటారు? కీబోర్డ్ తెచ్చుకుంటారు, ప్యాడ్ తెచ్చుకుంటారు, తబలాలు తెచ్చుకుంటారు, కానీ బైబిల్ తెచ్చుకోరు. ఆలోచించేయండి. మనం ఈ లోకంలో పాట కచేరీలకి లేదా రకరకాలైన ప్రోగ్రాములకి మనం వెళ్ళటంలా, రకరకాలైన కార్యాలకి మనం వెళ్ళటంలా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? యేసయ్య నామాన్ని గణపరచడానికి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతే కాదంటంలా, కానీ మీరు వెళ్ళే చోటు దేవుని పరిశుద్ధమైన చోటు. హల్లెలూయా. అక్కడికి మీరు మీ కీబోర్డు, మీ తబలాలు, మీ ప్యాడ్లే కాదు, బైబిల్ కూడా తీసుకెళ్ళాలి. పాటలు వాయించేటప్పుడే కాదు, దేవుని వాక్యం కూడా మీరు వినాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న మనస్తత్వం ఏంటంటే, ఎన్ని పాటలైనా వింటారు కానీ వాక్యం చెప్తే మాత్రం వినరు, చిన్నగా లేచి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే, ఆ వాక్యంలో ఉన్న శక్తి చాలా మందికి అర్థం కాదు. పాటలు శక్తి కలిగినయే, వాక్యం శక్తి కలిగిందే. దాన్ని ఉపయోగించుకునే విధంగా క్రైస్తవులంగా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ స్నేహితులారా, మీరు ఆలకించండి, అర్థం చేసుకోండి, చెప్పి ముగించేస్తున్నాను. సంగీతం ద్వారా మీరు హెచ్చరించబడచ్చు, సంగీతం ద్వారా మీకున్న శ్రమల నుంచి విడుదల పొందుకోవచ్చు, సంగీతం ద్వారా ఏం చేయొచ్చు, ఇంకా నాట్యం కూడా చేయొచ్చు. హల్లెలూయా. చేయొచ్చా? ఏ పాటలకి? ఏసే పాటలకేనా, డీజే పాటలకే? ఏ పాటలకి చెప్పండి? చాలా మంది ఏసే పాటలకి ఎగరో కానీ పక్కన తప్పిట్లు కొడుతుంటే ఎగరతారు, డీజే సౌండ్ కానీ వినిపిస్తే ఎగరతారు. కారణం ఏంటంటే వాళ్ళ కాలు నిలవలేదు ఆ తప్పెట్లు, ఆ డీజే సౌండ్. కానీ ఏసైలో కూడా ఆనందించవచ్చు. దావీదు కూడా ఏసైలో ఆనందించినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియ సంగమా, సంగీతంలో ఉన్న గొప్ప శక్తిని అనుభవించండి. చాలా మంది ఉంటారు కదా ఇక్కడ ఉన్నారు కదా చాలా మంది. ఎందుకు మీరు సంగీతంలో శక్తి అనుభవించలేరు తెలుసా? పాటలు పాడుతూ ఉంటారు, ఇక్కడ వాద్యాలు వాయిస్తూ ఉంటారు. కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, కొంతమంది ఈగలు తోలుకునేవాళ్ళు, కొంతమంది పక్కన వాళ్ళ సైజు చూసి నవ్వేవాళ్ళు, కొంతమంది చెప్పండి ఇంకేం చేస్తారు?
అన్నం ఎప్పుడు పెడతారు ఎదురు చూసేవాళ్ళు. ఇట్లాంటివన్నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఆ సంగీతంలో శక్తిని ఏం చేయలేం మనం. ఎప్పుడు వస్తుంది ఆ సంగీతంలో శక్తి మనకంటే వారితో కలిసి మనం కూడా పాడుతూ ఆరాధన చేసినప్పుడు, వారితో ఏకీభించి చప్పట్లు కొట్టి దేవునామను మహింపరిచినప్పుడు ఆ శక్తిని ఆధిక్యతను పొందుకుంటాం. కానీ వేరే మనస్సులు మన హృదయంలో తారాడుతూ ఉంటే ఆ శక్తిని, ఆ యొక్క బలాన్ని మనం పొందుకోలేం. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియ సంగమా, ప్రత్యేకపరచబడిన వారు మీరంతా గట్టిగా చప్పుడు కొట్టండి హల్లెలూయా. మీరంతా కూడా మీరు అనుకుంటున్నారు ఇక్కడైతే వాళ్ళు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, నేను కూడా అనుకుంటున్నాను చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, నేను ఎందుకు పాడడం అనుకున్నాను. కానీ బ్రదరు ఆరాధన చేయమని ఇచ్చారు, చాలా చక్కగా పాడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నాకు అంత పెద్ద స్వరంగా, కానీ దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, తలాంతును బట్టి వాడబడుతున్నాను. మీరు అనుకుంటున్నారు నాకు పాటలు పాడడం రాదని, వాయిద్యాలు వాయించడం రాదని. మీకు దేవుడు ఇచ్చిన తలాంత ఏంటో తెలుసా? దగ్గరగా చప్పట్లు కొట్టగలరు మీరు. హల్లెలూయా కొడతారా? చప్పట్లు కొట్టడం వచ్చా? వచ్చిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఈ గ్రామంలో ఉన్న యవనస్తులందరికీ మరోసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి దేవుని ఆరాధన చేసేదానికి, ఆయన మహింపరిచేదానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సేవ చేస్తున్న ఈ మధ్యకాలంలో మా సంఘం నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. మా సంఘ యవనస్తులు కమిటీ వారు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు యవనస్తులు, ఆ కమిటీ వారు. చాలా చక్కటి ప్రోగ్రాం. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు చక్కగా కూర్చొని, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, మంచిగా మీరు కూడా పాడండి, ప్రభువును స్తుతించండి. ఇప్పుడు చెప్పినట్లుగా ఆ సంగీతంలో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని అనుభవించండి. హల్లెలూయా.